ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం ఏదో తెలుసా? టీ. అవును, ఆల్కహాల్ కంటే కూడా టీని ఎక్కువగా తాగుతారంటే అర్థం చేసుకోవచ్చు. టీలో వందల వేల రకాలు ఉండొచ్చు. కానీ టీ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది భారతీయులే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ భారతీయుల పేరే వినిపిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులమైన మనకు టీ అంటే చాలా ఇష్టం. పగలు, రాత్రి, ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా ఎప్పుడు కూడా మనం టీని తీసుకోవడం అలవాటు ఉంటుంది. టీ తాగకుండా ఏ పని చేయలేరు కొంతమంది. ఉదయం లేవగానే పక్క మీద ఉండే కూడా టీ తాగుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ టీ ఎంతో మంచిది. అంత ప్రమాదం కూడా. టీ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు రెండింటిని కలిగి ఉంటుంది. మీరు దానిని ఎంత మరియు ఎప్పుడు వినియోగిస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణకు టీకి అలవాటు పడిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితులలో వారు ఒక్కసారి తయారు చేసిన టీని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇటీవల ఆరోగ్య నివేదికల ప్రకారం టీని ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ 15 నుంచి 20 నిమిషాల క్రితం వేడి చేసిన టీని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని కలగదు. అలా అని 4 గంటల క్రితం వేడి చేసిన టీని తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. నిజానికి టీ మళ్ళీ వేడి చేయడం వల్ల మరియు త్రాగడం వల్ల రుచి మరియు వాసన అలాగే భాగాలు కోల్పోతాయి. అలాగే అందులో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రక్రియ 1 లేదా 2 గంటల్లో ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఈ టీ మనకు విషంగా మారుతుంది. అటువంటి పరిస్థితులలో పాలతో టీ చెత్తగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా దానిలో చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మిల్క్ టీ మళ్ళీ వేడి చేసి తాగితే చాలా ప్రమాదకరం. నిజానికి మిల్క్ టీలో చక్కెర ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వేగంగా మరియు పెద్ద సంఖ్యలో పెరుగుతుంది. పంచదారతో చేసిన మిల్క్ టీ వెంటనే చల్లబడితే అంతేకాకుండా త్వరగా పాడైపోతుంది. మళ్ళీ వేడి చేసి తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుంది. ఇదంతా విన్న తర్వాత టీని చాలా ఇష్టంగా తాగేవారు ఎవరైతే ఉన్నారో కొంచెం కొంచెం కంట్రోల్ చేయడం మంచిది. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.